ప్రకృతిలో మన కంటికి కనిపించే అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కాని మన పాదాల కింద వేల అడుగుల లోతులో నిశ్శబ్దంగా ఒక మహత్యం జరుగుతోంది. మీరు ఎప్పుడైనా ఎండలు మండిపోయే మధ్యాహ్నం వేళ దారుణమైన దాహంతో ఉన్నప్పుడు ఒక బోరు మోటార్ స్విచ్ ఆన్ చేయగానే వచ్చే ఆ నీటిని గమనించారా? చుట్టూ చూస్తే ఎండిపోయిన చెట్లు, పగుళ్లు తీసిన భూమి, వేడి సెగలు కక్కే వాతావరణం. కాని ఆ పైపులో నుండి మాత్రం పాలు పితికినట్టు అంత తెల్లగా ఐస్ ముక్కలాంటి చల్లదనంతో నీరు ఉవ్వెత్తున దూసుకొస్తుంది. అసలు ఆ నీరు ఎక్కడి నుండి వస్తోంది? భూమి లోపల ఎవరైనా పెద్ద ఫిల్టర్ ప్లాంట్ పెట్టారా? లేక అదొక అద్భుతమైన మాయాజాలమా? బురద మట్టిలో ఉండే భూమి లోపల నీరు బురదగా ఉండాలి కదా, మరి అంత క్లీన్గా ఎలా ఉంది? మనం వాడే ఆ నీరు భూమి పొరల్లో వేల ఏళ్లపాటు దాగి ఉందంటే మీరు నమ్ముతారా? ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ రహస్యం మిమ్మల్ని విస్మయానికి గురిచేస్తుంది. సైన్స్ చెప్పే అద్భుతమైన ఫిల్టరేషన్ ప్రాసెస్ నుండి మన పురాణాలు చెప్పే పాతాళ గంగా మర్మం వరకు భూమి కడుపులో దాగున్న ఈ నీటినిధి గురించి ఎవరూ చెప్పని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం వాడే నీరు భూమి నుండి పైకి వచ్చేటప్పుడు మొదట తెల్లగా నొరగలు కక్కుతూ రావడం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. చాలామంది ఆ నీరు తెల్లగా ఉంది అంటే అందులో ఏదో కలుషితమయ్యింది అనుకుంటారు. కాని అది మరేదో కాదు, కేవలం గాలి. అవును, భూమి లోపల వందల అడుగుల లోతులో నీరు విపరీతమైన ఒత్తిడి లేదా ప్రెషర్ మధ్య ఉంటుంది. ఆ లోతులో గాలి కూడా నీటిలో పూర్తిగా కరిగిపోయి ఉంటుంది. మనం మోటార్ వేసినప్పుడు ఆ ఒత్తిడి నుండి నీరు ఒక్కసారిగా బయటి ప్రపంచంలోకి రాగానే అందులో కరిగి ఉన్న గాలి వేల సంఖ్యలో సూక్ష్మమైన బుడగలుగా మారి బయటకు తన్నుకొస్తుంది. దీన్ని మనం తెల్లటి నురగలా చూస్తాం. ఒక బాటిల్ సోడాను ఒక్కసారిగా ఓపెన్ చేసినప్పుడు లోపల గ్యాస్ ఎలాగైతే నురగలా వస్తుందో భూగర్భ జలాలు కూడా అలాగే తెల్లగా కనిపిస్తాయి. ఆ నీటిని ఒక గ్లాసులో పట్టి కొద్దిసేపు పక్కన పెడితే ఆ గాలి బుడగలు ఆవిరైపోయి నీరు మళ్లీ స్ఫటికంలా మెరుస్తుంది. ఆ తెల్లదనమంటే ఆ నీరు అంత ఫ్రెష్గా ఆక్సిజన్తో నిండి ఉందని అర్థం. ఇక ఆ స్వచ్ఛత విషయానికి వస్తే, భూమి ఒక భారీ ఆర్ఓ ప్లాంట్ లాంటిది. ఆకాశం నుండి కురిసే వర్షం భూమి మీద పడగానే అది వెంటనే కిందకి వెళ్ళిపోదు. అది భూమిపై ఉన్న వివిధ పొరల గుండా ప్రయాణించాలి. మొదట మట్టి, తర్వాత ఇసుక, ఆపై చిన్న చిన్న రాళ్లు, ఆ తర్వాత పెద్ద బండరాళ్లు. ఇలా కొన్ని వందల అడుగుల లోతుకు నీరు చేరుతుంది. ఈ ప్రయాణంలో నీటిలో ఉన్న మురికి, బ్యాక్టీరియా, చెత్తాచెదారం అంతా ఒక్కో పొరలో ఆగిపోతాయి. ఇసుక పొర దాటేసరికి మురికిపోతుంది, రాళ్ల పొర దాటేసరికి మలినాలు పోతాయి. మీరు మీ ఇంట్లో వాడే వాటర్ ఫిల్టర్లో కూడా ఇసుక, బొగ్గు పొరలు ఉండటం గమనించే ఉంటారు. ప్రకృతి కూడా అదే టెక్నాలజీని వాడుతోంది. చివరకు అతి లోతులో ఉన్న అక్విఫర్ లేదా నీటి పొరల దగ్గరకు వెళ్లేసరికి ఆ నీరు ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన నీరుగా మారుతుంది. ఇది ఒక రోజులో జరిగే పని కాదు. ఒక్కో చుక్క భూమి లోతుల్లోకి వెళ్లడానికి కొన్ని నెలల నుండి కొన్ని ఏళ్ల సమయం పడుతుంది. అంటే మనం ఈరోజు తాగే నీరు బహుశా కొన్ని ఏళ్ల క్రితం కురిసిన వర్షం కావచ్చు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే మన పూర్వీకులు భూమిని ధరణీమాత అని పిలిచారు. భూమి తన బిడ్డల దాహం తీర్చడానికి తన కడుపులో దాచుకున్న అమృతమే ఈ నీరు. మహాభారతంలో ఒక అద్భుతమైన ఘట్టముంటుంది. భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నప్పుడు దాహం వేస్తే అర్జునుడు భూమిమీదకి బాణం వేస్తాడు. అప్పుడు భూమి నుండి ఒక జలధార పైకి వస్తుంది. అది గంగాజలం అని పురాణాలు చెబుతాయి. దీనిని కేవలం కథగా కాకుండా శాస్త్రీయంగా ఆలోచిస్తే భూమి లోపల ప్రతి చోటా ఒక జలనిధి దాగి ఉందనే నిజాన్ని మనవాళ్లు అప్పుడే గుర్తించారు. సైన్స్ దానిని గ్రౌండ్ వాటర్ అంటుంది. మన పెద్దలు దానిని పాతాళ గంగా అని పిలిచారు. అందుకే మనం బావులు తవ్వినా, చెరువులు తవ్వినా ఆ నీటిని దైవంగా భావిస్తాం. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు. భూమి లోపల ఉన్న గట్టి రాళ్లలో నీరు ఎలా ఉంటుంది? రాళ్ల నుండి నీరు రావడం సాధ్యమేనా? ఇక్కడే ప్రకృతి ఇంజనీరింగ్ ఉంది. భూమి లోపల రాళ్లు మనకు పైన కనిపించే బండరాళ్లలాగా మరీ గట్టిగా ఉండవు. కొన్ని రాళ్లలో చిన్న చిన్న కంటికి కనిపించని రంధ్రాలు ఉంటాయి. దీనిని సైన్సులో పోరోసిటీ అంటారు. ఉదాహరణకు ఒక స్పాంజ్ ముక్కను తీసుకోండి. అది చూడటానికి గట్టిగా ఉన్నా అందులో నీరు వేస్తే అది పీల్చుకుంటుంది. భూమి లోపల ఉన్న రాళ్లు కూడా అలాగే నీటిని పీల్చుకుని తమలో దాచుకుంటాయి. మనం బోరు వేసినప్పుడు ఆ రాళ్ల మధ్య ఉన్న గ్యాప్లలో దాగున్న నీరు ప్రెషర్ వల్ల పైకి వస్తుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో 1000 అడుగులు తవ్వినా నీరు పడదు, కొన్ని చోట్ల 100 అడుగుల్లోనే పడుతుంది. అది అక్కడ ఉన్న రాళ్ల స్వభావాన్ని బట్టి ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భూగర్భ జలాల రుచి. ఒక్కో ఊరిలో నీరు ఒక్కో రుచిగా ఉంటుంది. ఎందుకంటే
ఆ నీరు ఏ పొరలగుండా ప్రయాణించిందో, అక్కడ ఏ రకమైన ఖనిజాలు లేదా మినరల్స్ ఉన్నాయో ఆ రుచినీటికి వస్తుంది. నీరు భూమి లోపలికి వెళ్లేటప్పుడు కేవలం శుభ్రపడటమే కాదు, భూమిలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ను తనలో కలుపుకుంటుంది. అందుకే బావినీరు తాగితే వచ్చే ఆ బలం, ఆరోగ్యం ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్లో ఉండదు. ప్రాకృతికమైన మినరల్ వాటర్ అంటే భూమి లోపల నుండి వచ్చే నీరే. మన వేదాల్లో ఆపోహిష్టా మయోభువః అని ఒక మంత్రం ఉంది. అంటే నీరు మనకు శక్తిని, సుఖాన్ని ఇచ్చే తల్లిలాంటిది అని అర్థం. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఆలోచించాలి. ప్రకృతి ఇంత అద్భుతమైన వ్యవస్థను మనకిచ్చింది సరే, కాని ఈ వ్యవస్థ ఇప్పుడు ప్రమాదంలో పడుతోంది. ప్లాస్టిక్ వాడకం, కెమికల్ వ్యర్థాలను భూమిలోకి వదలడం వల్ల ఆ సహజమైన ఫిల్టర్లు పాడైపోతున్నాయి. మురికి నీరు భూమి లోపలికి వెళితే ఆ మురికిని ఫిల్టర్ చేసే శక్తి భూమికి కూడా ఒక హద్దు వరకు మాత్రమే ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా చోట్ల బోరునీరు కూడా కలుషితమవుతోంది. మన పూర్వీకులు బావులను, చెరువులను ఎందుకు పూజించేవారో తెలుసా? అవి మనకు జీవనాధారమని గుర్తు చేయడానికి. నీరు లేకపోతే ప్రాణం లేదు. అది సూర్యుడి నుండి వచ్చే శక్తి అయినా, భూమి నుండి వచ్చే జలమైనా. ఈ వీడియో సారాంశాన్ని ఒక్కసారి గమనిస్తే, భూగర్భ జలాలు అనేవి ప్రకృతి సృష్టించిన ఒక మహా అద్భుతం. వర్షపు చుక్క భూమిపై పడినప్పటి నుండి అది మట్టి, ఇసుక, రాళ్ల పొరలగుండా వడపోతకు గురై అతి స్వచ్ఛమైన రూపంలో భూమి లోపల నిక్షిప్తమవుతుంది. మోటార్ స్విచ్ వేసినప్పుడు వచ్చే ఆ తెల్లటి నురగ కేవలం గాలి మరియు ఒత్తిడి వల్ల కలిగే భ్రమ మాత్రమే. కాని ఆ నీటి స్వచ్ఛత మాత్రం కొన్ని ఏళ్ల ప్రకృతి శ్రమ. సైన్స్ దీనిని హైడ్రాలజీ పరంగా వివరిస్తే, ఆధ్యాత్మికత దీనిని భూమాత ఇచ్చే జీవధారగా వర్ణిస్తుంది. మన బాధ్యత అల్లా ఈ నిధిని కాపాడుకోవడం. మరి భూమి లోపల ఉన్న నీరు ఇంత ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంది సరే, కాని మన భూమిపైన ఉన్న మహాసముద్రాల పరిస్థితి ఏంటి? అక్కడ నీరు అంత ఉప్పగా ఎందుకు ఉంటుంది? ఆ అంతులేని నీటిరాశి తన హద్దులు దాటకుండా అలలు మళ్లీ వెనక్కి ఎందుకు వెళుతున్నాయి? ఆ సముద్ర గర్భంలో దాగున్న రహస్యాలు ఏంటి? మన తరువాత వీడియోలో సముద్రపు అలల వెనుక ఉన్న ఆ భయంకరమైన మరియు అద్భుతమైన శక్తి గురించి తెలుసుకుందాం. ఆ వీడియో కోసం వేచి ఉండండి. ఈ ప్రయాణం ఇంకా ఆసక్తికరంగా మారబోతోంది. మిత్రమా, ఇంతవరకు మనం భూమి లోపల నీరు ఎంత స్వచ్ఛంగా, ఎంత కష్టపడి తయారవుతుందో తెలుసుకున్నాం. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మన ప్రాణాలను నిలబెడుతూ, మన కడుపు నింపుతున్న ఆ నీటి కోసం తిరిగి మనం ఏం చేస్తున్నాం? ప్రకృతి ఒక చుక్క నీటిని ఫిల్టర్ చేసి భూమి లోపల దాచడానికి ఏళ్ల సమయం తీసుకుంటే, మనం అదే నీటిని వృధా చేయడానికి ఒక్క సెకను కూడా ఆలోచించడం లేదు. భూమి లోపల ఉన్న నీరు అక్షయపాత్ర కాదు, మనం తోడుకుంటూ పోతే నిండిపోవడానికి. అది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. మనం డిపాజిట్ చేసిన దానికంటే ఎక్కువ విత్డ్రా చేస్తే త్వరలోనే అది ఖాళీ అయిపోతుంది. మరి ఈ జీవధారను మనం ఎలా కాపాడుకోవాలి? మనకి ఇంత మేలు చేస్తున్న నీటికి మనం ఇచ్చే బహుమతి ఏంటి? మనం చేయాల్సిన మొదటి పని భూమిని రీఛార్జ్ చేయడం. భూమి నుండి మనం నీటిని తీసుకుంటున్నప్పుడు తిరిగి భూమికి నీటినిచ్చే మార్గాలను వెతకాలి. వర్షపు నీరు వృధాగా డ్రైనేజీల్లోకి వెళ్లకుండా మన ఇంట్లో ఒక ఇంకుడు గుంత ఉండేలా చూసుకోవాలి. ఇది భూమి కడుపు నింపే ఒక గొప్ప యజ్ఞం. రెండోది, వినియోగంలో విఘ్నత. మనం పొద్దున్నే లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు ఎంత నీటిని అనవసరంగా వదులుతున్నామో గమనించండి. బ్రష్ చేసేటప్పుడు ట్యాప్ వదిలేయడం, కార్లను పైపులతో కడగడం, ఇవన్నీ విలాసాలు కాదు, ఇవి మనం చేస్తున్న నేరాలు. ఒక్క ట్యాప్ నుండి సెకనుకు ఒక చుక్క నీరు కారినా ఏడాదికి అది 1000 లీటర్ల వృధాకు దారితీస్తుంది. వాడే ప్రతి చుక్కకు ఒక ప్రాణం ఉందని గుర్తించండి. మూడోది, నీటిని విషం చేయకపోవడం. ప్లాస్టిక్ వ్యర్థాలను, కెమికల్స్ను భూమిలోకి వదలడం వల్ల ఆ సహజమైన ఫిల్టర్లు పాడైపోతున్నాయి. నీరు కలుషితం అవ్వడం అంటే మన రక్తంలో మనమే విషం కలుపుకోవడం లాంటిది. గుర్తుపెట్టుకోండి, మూడవ ప్రపంచ యుద్ధమంటూ వస్తే అది కేవలం నీటికోసమే జరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు మన తాతలు నదిలో నీరు తాగారు, మన తండ్రులు బావిలో నీరు తాగారు, మనం బాటిల్లో నీరు తాగుతున్నాం. మరి మన పిల్లలు పరిస్థితి ఇలాగే ఉంటే వాళ్ళు నీటిని కేవలం పుస్తకాల్లో మాత్రమే చూస్తారు. నీటిని పొదుపు చేయడం అంటే డబ్బు దాచుకోవడం కాదు, రాబోయే తరం ప్రాణాన్ని దాచుకోవడం. ప్రకృతి మనకిచ్చిన ఈ అపురూపమైన కానుకను గౌరవిద్దాం. ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి పంపిద్దాం. ప్రతి ట్యాప్ను అవసరం లేనప్పుడు ఆపేద్దాం. నీటి సంరక్షణ మన బాధ్యత కాదు, మన మనుగడ. రేపటి తరం దాహం తీర్చడానికి ఈరోజే ఒక అడుగు వేద్దాం.